నమస్తే నేను కవిత వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిస్కషన్ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాజెక్టులను రీడిజైన్ చేయబోతోందా దాని వెనకాల ఉన్నటువంటి మతలబులు ఎలా ఉండబోతున్నాయి మేడిగడ్డ సందర్శనకు మంత్రుల బృందం ఈ రోజు వెళ్తోంది దీంతో పాటుగా పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విన్నపాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఓవరాల్ గా తెలంగాణలో రీడిజైన్లు అనేవి జరగబోతున్నాయా ఇదే ఇవాల్టి ప్రైమ్ టైం డిస్కషన్ మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ సంగాని మల్లేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ గుడ్ మార్నింగ్ అండి ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా జాయిన్ అవ్వబోతున్నారు సో మల్లేష్ గారు మీతోనే స్టార్ట్ చేస్తే యూజువల్గానే ఒక సర్కార్ పోయి ఇంకో సర్కార్ రాగానే సరికొత్తగా మార్పులు చేర్పుల మీద దృష్టి పెడుతుంది ఇప్పుడు ఓవరాల్గా ప్రాజెక్టుల మీద ఏమైనా రీడిజైన్ మీద ఫోకస్ పెట్టింది అనుకోవాలా రేవంత్ సర్కార్ ఇప్పుడు మనము ప్రధానంగా చూస్తే శ్వేతపత్రం విడుదల చేసినప్పుడే ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి ఆలోచన బయటపడ్డది ఎందుకంటే ప్రాజెక్టులు నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ కీర్తిని నీకు గడించినప్పటికీ కూడా ఆడ మేడిగడ్డలో జరిగినటువంటి లోపం వల్ల ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము దాన్ని చెప్పుకునే పరిస్థితి కొంత వెనుకడు వేసింది ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ బీఆర్ఎస్ ఓటమికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానాంశంగా కాంగ్రెస్ దాన్ని వేలెత్తి చూపింది దాని ఫలితాన్ని కూడా సాధించినటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది అయితే అక్కడ లోపాలు ఇంజనీర్ లోపమా లేకపోతే కాంట్రాక్టర్ లోపమా ఇవన్నీ అప్రస్తుతమైనటువంటి ముచ్చట కాకపోతే దాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే నాటి ప్రభుత్వానికి ఉండే దాన్ని మరి ఇంజనీర్లు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే రాను ఆ డిపార్ట్మెంట్లో ఒకరి మీద ఒకరు ఇది నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని పర్టికులర్గా తోసి నెపం వేరే వ్యక్తుల మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా మన విచిత్రం ఏంటంటే ఎంత సిగ్గుచేటు అంటే ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా మనకు మంచి డిజైన్ కావాలని చెప్తారు కానీ డిజైన్ వాళ్ళు డిజైన్ చేసి అయితే ఇవ్వరు కదా ఇట్లా ఉండాలనే ఒక ప్లాన్ ఇస్తారు ఆ పద్ధతిలోనే ఇస్తే మన ఇంజనీర్ ఏం చెప్తారు అసలు మేము ఆ డిజైనే మాది కాదు కేసీఆర్ అయితే దానికి కూడా కారణం ఉన్నది ఎందుకంటే ప్రతిసారి కాళేశ్వరంకి వచ్చినటువంటి పేరు ప్రతిష్టలను కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం ఎందుకంటే దానికి ఆర్కిటెక్ట్ దానికి మొత్తం అన్ని ఎవ్రీథింగ్ కేసీఆర్ అనే దాని మీద మనము చెప్పుకున్న సందర్భం అయితే ఆలోచనలు మాత్రం కేసీఆర్ గారి అనే దాంట్లో ఎక్కడ తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ అది ఎంత మేరకు అది ఎట్లా అప్పుడు డిజైన్ ఇవ్వాలి ఈ పద్ధతిలో ఇవ్వాలని ఏసీఎం అయినా చెప్తాడు కానీ ఆ పద్ధతిలో మరి మనకు ఎట్లా ఇప్పుడు ఒక నీకు 20 కిలోల అబ్బాయి మీద 40 కిలోల వజన్ మోయడం అనేది ఎంత ఇబ్బందికరమైన వ్యవస్థ ఉంటుందో మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మరి మొత్తము దానికి ప్రాజెక్టుకు మనం ఎంత లోతు తీసుకొని బేస్ ఏర్పాటు చేసుకోవాలనేది ఇంజనీర్లు చూసుకోవాలి ఆ ఇంజనీర్ల తప్పిదము వల్ల ఈరోజు ప్రభుత్వమే మారిపోయే పరిస్థితి అయితే దానికి ఇప్పుడు కాంగ్రెస్కు అదొక నీకు బలమైన ప్లస్ పాయింట్ అందులో ఎక్కడ మనము ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్ తర్వాత అంశం ముంగడికి వస్తే బీఆర్ఎస్ బయట కొంత సేఫ్ అయ్యేది అది రెక్టిఫై చేసుకునే అవకాశం ఉండేది కానీ బిఫోర్ అక్టోబర్లోనే అది దానికి కుంగడము దాని వెనుక ఈ అన్నారంలో బుడగలు రావడము నీకు ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మనకు అంటే పోయే కాలము వచ్చింది అనే ముందు సంకేతాలు ఇచ్చినాయి దాన్ని కొంత అది ఏదన్నా యాక్సిడెంటల్గా జరిగి ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకునే అవకాశం అది ప్రాజెక్ట్ కదండి ప్రాజెక్ట్ కనుక రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేదు ఆ కొద్ది సమయంలో ఇప్పుడు అనుమానం వచ్చింది దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే గ్యాప్స్ వచ్చినప్పుడు అది రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేదు ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిందంటే అనేక అంశాలు ఉన్నాయి అందులో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మరి ఈరోజు మంత్రివర్గం అంతా కూడా మనకు బృందం అంతా కూడా చూడడానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు కూడా ఎలక్షన్ స్టార్ట్లో భాగంగా ఈవెన్
మన జాతీయ మాజీ జాతీయ అధ్యక్షుడు మన కాంగ్రెస్ ముఖ్య నేత కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కూడా పోయి చూసినటువంటి సందర్భం ఉన్నది. ఏది ఏమైనా మైలేజ్ మాత్రం కాంగ్రెస్ దాన్ని తీసుకున్నది. దానికి అయితే ఇప్పుడు దాన్ని అదే టెంపోతోటి ఈరోజు మంత్రి బృందం అంతా కూడా పోయి చూసి దాన్ని రీడిజైన్కి ఏమైనా ప్లాన్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నది. అయితే అందులో కూడా చిన్న లోపం ఏంటంటే రీడిజైన్ చేయడానికి కూడా వాళ్ళకు ఆ డెడ్ లైన్ 30వ తారీఖు లోపే ఇవ్వాలనే లెటర్ రాసినట్టు ప్రచారం అవుతుంది. ఇప్పుడు ఆ డిజైన్కు కొంత సమయం ఇవ్వాలి. ఇప్పుడు అయిన నష్టం ఏదో అయింది, దాన్ని ఇంకా మళ్ళా ఇప్పుడు భవిష్యత్తులో అది చాలా మళ్ళా కాకుండా దానికి ఇప్పుడు ఇలా బీఆర్ఎస్కి వచ్చినటువంటి అపవాదే మళ్ళీ కాంగ్రెస్కి రాకుండా ఉండాలంటే కొంత సమయం ఇచ్చి దాన్ని ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు మనము ఫ్లాట్లో మన ఇల్లు కట్టుకునే దాంట్లో గట్టి నీళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితి వేరే ఉంటుంది. ఒక బావి బొంద ఇప్పుడు రియల్టర్స్ ఏం చేస్తారంటే అమ్ముకోవడానికి కొరకు బావి మొత్తం పేద బావిని నింపి ఇస్తే అలా మనం ఫిల్లర్ వేస్తే ఏముంటుంది, కుంగపోతే ఏం చేస్తుంది అంటే మనకు దానికి గతము తెలియకుండా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎంత ఇప్పుడు ఒక ఫిల్లర్కు ఒక గింతే లోతు పోవాలి, గింత అనేది ప్రామాణికం కాదు. ఎంత వీలైతే అంత, ఎంత గట్టితనం వస్తే, ఎంత బేస్ కరెక్ట్గా కూర్చునే వరకు పోవాల్సినటువంటి అవసరం ఉండే. ఆ అవసరం లేకుండా చేయడం వల్ల ఏదంటే కింద ఇసుక మీద కొంత ఏదైతే ఉందో అది కొంత కుంగింది. ఆ కుంగడం వల్ల భారీ నష్టం అయితే జరిగింది. ఇలా ఆర్థికంగా నష్టము ప్రభుత్వాన్ని మనకు తెలంగాణకు జరిగిన భారీ నష్టం అయితే మాత్రము నీకు కేసీఆర్కి జరిగింది అనేది మనకు ఫలితాలను బట్టి తెలిసింది. అది ఏమైనప్పటికీ కూడా మరి మేడిగడ్డను మనకు మరి రీడిజైనింగ్ చేసి, ఎందుకంటే రీడిజైన్ చేసి దాంట్లో కూడా కొంత ఉన్నది. ఎందుకంటే అవకాశము ఎక్కువ టైం కనుక ఇస్తే పర్ఫెక్ట్గా దాన్ని కొంత వాళ్ళు స్టాండర్డ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హడావుడి 4.5 ఏళ్లలో పెద్ద ప్రాజెక్టును మనకు రికార్డ్ స్థాయిలో కట్టిరు. దానికి కూడా ఇప్పుడు ఏమైందంటే ఇంజనీర్లు మమ్మల్ని తొందర పెట్టిరు, మమ్మల్ని ఇది చేసిరు, మేము ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదని చెప్పి ఎస్కేప్ అవుతున్నటువంటి సందర్భం. మరి అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్కు రావద్దు. కొంత టైం ఇచ్చి దాన్ని పకడ్బందీగా నిర్మాణానికి రీడిజైన్ చేసిన వాళ్ళకు మళ్ళా కాంట్రాక్టర్కి ఎలాంటి అగ్రిమెంట్ ఉన్నా కూడా వాళ్ళు చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళను ఒప్పించి చేపించే పరిస్థితి కూడా రావాలంటే కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎస్ అండి, మల్లేష్ గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాలువ సుజాత గారు అధికార ప్రతినిధి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అధికార ప్రతినిధి. వెల్కమ్ టు ద షో అండి. సో సుజాత గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. గతంలో సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కేసీఆర్ సర్కార్ రీడిజైన్ చేసింది. కాళేశ్వరం అనేటువంటి కొత్త పథకంతో ముందుకు వచ్చింది. అది మీ నెత్తిన పాలు పోసినంత పనిచేసింది అని మల్లేష్ గారు అంటున్నారు. ఇప్పుడు మంత్రుల బృందం అనేది మేడిగడ్డ సందర్శన కోసం వెళ్తోంది. మొత్తం డిజైన్ చేసే అవకాశం ఉందా, లేకుంటే మళ్ళీ పాలమూరులో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభం చేసినటువంటి ప్రాజెక్టులనే మళ్ళీ ముందుకు తీసుకొస్తారా? గుడ్ మార్నింగ్ అండి ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడా. ఇప్పుడు 11 గంటలకి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బృందము, అలాగే అధికారుల బృందము, ఇంకా మంత్రులు అందరు కలిసి అక్కడికి చేరుకోబోతున్నారు. బ్యారేజ్ దగ్గరికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటినీ తీసుకొని క్రోడీకరించి అధికారులు అక్కడ చూసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి అనేది ఆలోచన, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచన సపరేట్ గా మళ్ళీ రివ్యూ మీటింగ్ జరుగుతాయి. ముందుగా అక్కడికి తీసుకెళ్లడానికి ముఖ్య కారణం ఎంత డ్యామేజ్ అయింది, ఎలా డ్యామేజ్ అయింది, ఎందుకు డ్యామేజ్ అయింది అనే విషయంలో అధికారులని మంత్రుల్ని తీసుకెళ్లడం జరుగుతోంది అక్కడికి. ఎందుకంటే కేసీఆర్ పదే వీళ్ళ నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు, కుంగిపోతుంది, జరుగుతుంది, తప్పిదం జరుగుతుంది, జరగదా అని. అంటే ఇది మామూలు విషయం కాదు కదా. తప్పిదం జరిగింది అని వాళ్ళ నాయకులు ఒప్పుకోలేదు. పాపం చిన్న నాయకులు తప్పిదం జరిగింది దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని ప్రచారంలో చెప్పుకున్నారు వీళ్ళు. అది భూతద్దంలో పెట్టడం కాదు, భూతద్దంకో కూడా సరిపోనంత పెద్ద మాయ అది. కాబట్టి అలాంటి విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లకుండా ఎలా ఒక రాజకీయ పార్టీగా
గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకెళ్లకుండా ఉంటది, అది ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారితో అంటే వివిధ అధికారులు మాట్లాడినప్పుడు, రివ్యూస్ చేసినప్పుడు, అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ అయితే ఎవరైతే చేసిండ్రో ఎల్ఎన్టీ సంస్థ, ఆ ఎల్ఎన్టీ సంస్థ అనేది ఒక పెద్ద రెప్యుటేటివ్ కంపెనీ. అది ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ ని కాపాడుకోకుండా వాళ్ళు కేసీఆర్ ఇంజనీర్ అయ్యి డిజైన్ ఇచ్చేసి ఇది ఇలానే కట్టాలి, ఇంత సమయంలోనే కట్టాలి, చెప్పినట్టు వినాలి అని అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ని అవాయిడ్ చేయాల్సింది. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి జరిగితే వాళ్ళకి ఈ రోజు ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏమో తర్వాత వచ్చే ప్రాజెక్టులు చాలా ఇబ్బందికరంగా మారతాయి కదా. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ అది అలాంటిది ఒక ఏదో ముఖ్యమంత్రి చెప్పాడు కదా హడావుడిన చేసేద్దాం కదా అని అనుకుంటే ఇప్పుడు జరిగింది ఏంటండి నష్టం? ఆయన రికార్డు కోసమో లేకపోతే రేపు పొద్దున తెలంగాణలో నేను ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇన్ని రోజుల్లో కట్టాను అని చూపించడం కోసము దాని వెనకాల ఉన్నటువంటి అంతర్గతం ఏంటి? 1,00,000 కోట్ల పెట్టుబడి దాని మీద. అది స్కామ్ రూపంలో అనుకోండి, దోపిడీ రూపంలో అనుకోండి, కమిషన్ రూపంలో అనుకోండి, ఏ రూపమైనా తెలంగాణ ప్రజల కష్టము నెత్తురు అందులో దాగున్నది 1,00,000 కోట్లు. మరి దాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి అనుకుందాము, ఇక్కడ అధికారులు కూడా భయపడి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడ అధికారులు ఎవరికి భయపడేది లేదు, మీ పని మీరు హుందాగా చేసుకోండి అని చెప్పారు. గత ప్రభుత్వం ఏనాడైనా అధికారుల్ని మాట్లాడిచ్చిండ్రా? వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొని ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ దీని కింద ఏదైతే బ్యారేజ్ కుంగిపోయిందో ఆ బ్యారేజ్ కింద బొగ్గు గనులు ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. దాని కింద అంటే అది ఎంత సాయిల్ ఎంత మెత్తగా ఉంటది, దాని మీద మీరు పిల్లర్లు వేసి ఇంత పెద్ద బ్యారేజ్ 100 సంవత్సరాలకి 10 తరాలుగా ఉండాల్సినటువంటి ఒక బ్యారేజ్ ని దాని కింద ఉన్నటువంటి మెత్తటి భూమిని మీరు ఈ విధంగా డిజైన్ చేసి కట్టడం ఎంతవరకు కరెక్టు? బొగ్గు గనులు తవ్వుతూ పోతే వెళ్తూనే ఉంటాయి. మరి దాని మీద రాత్రికి రాత్రి దాన్ని లారీలకు కొద్ది బొగ్గుని తీసేసి ఎక్కడనో డంపింగ్ చేసేసి రాత్రి ఊరిని కూడా ఖాళీ చేసేసి అక్కడ పిల్లర్ లేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీరు తప్పిదం చేస్తున్నారని తెలుసు, మీకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, అక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఏం పోయేది ఉంది? మా సొమ్ము కాదు, మా ఇంటిది కాదు. అయితే సుజాత గారు ఇప్పుడు దాన్ని రీడిజైన్ చేస్తారా, లేకపోతే దాన్ని అలాగే యాజ్ ఇట్ ఈస్ గా వదిలేసి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ముందుకు తీసుకొస్తారా? దానికి సంబంధించినటువంటి జాతీయ హోదా అడిగారు. ఒక్క నిమిషం. అంటే పాలమూరు రంగారెడ్డిది జాతీయ హోదా, అది సపరేట్, ఇది సపరేట్. కాబట్టి దానికి సపరేట్. ఎందుకంటే మనం పదే మాట్లాడుకున్నాం, కేసీఆర్ దీని శంకుస్థాపనకు ప్రధానమంత్రి వస్తే మాకు దీని మీద జాతీయ హోదాని కల్పించాలి, కేంద్ర నిధులు దీనికి కేటాయించాలి అని అడగలేదు. దాన్ని పూర్తయిపోయిన తర్వాత, కుంగిపోయిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడినా మాకు జాతీయ హోదా కలిగించాలి అని అడిగాను. ఎప్పుడండి కేంద్రం దాని మీద నిధులు కేటాయించి దాని మీద కేంద్రం పెత్తనం నడిపిస్తే కదా జాతీయ హోదా కల్పించేది. తనకు కమిషన్లకు కక్కుర్తి పడి 1,00,000 కోట్ల ఆదాయం తెలంగాణ ప్రజల సొమ్ముని కథం చేయడానికి కోసం కేసీఆర్ కేంద్రం మీద ఒత్తిడి తేలేదు, కేంద్రం నిధులు అడగలేదు, దీనికి జాతీయ హోదా అడగలేదు. కాబట్టి ఈ రోజు ఎవ్వరు కూడా దీని మీద మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని డెఫినెట్ గా కేసీఆర్ మీదనే తోసేసే అవకాశము అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ రోజు అధికారులు మాట్లాడుకుంటున్నారంట. నేను ఉదయం పేపర్ లో చదివాను, జూనియర్లంతా సీనియర్లు దీని మీద పనిచేసినటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకొని మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని లోపల గొడవ పడుతున్నారు. పైన ఏమీ కనబడకుండా యాక్టింగ్ చేస్తున్నారు. దీని మీద అధికారులే కానివ్వండి, కాంట్రాక్టుల మీద వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరిని వదిలే పరిస్థితే లేదు. దీని మీద నష్టం జరిగింది, ఏ నష్టం అయితే జరిగిందో ఆ నష్టాన్ని పూర్తిగా పూరించాల్సిందే. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇలాగే కంటిన్యూ వాళ్ళతో ఎల్ఎన్టీ వాళ్ళతో తీసుకుంటారా, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను ఎవరికి శిక్షిస్తారు అనేది ఈ రోజు అక్కడ రివ్యూ కోసం వెళ్ళినటువంటి మా నాయకులే కానివ్వండి, అధికారులు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ చర్చలు జరుపుతారు. దాని మీద పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అయితే ఎట్టి పరిస్థితుల్లో కల్పించాల్సిందే. దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏం చేస్తారు అనేది ఇంకా మా నాయకులు మాట్లాడక ముందు నేను ఎలా చెప్పగలను, నేను ఎలా హామీ ఇవ్వగలను, నాకు మాత్రం తెలీదు దీని మీద. ఎస్. సో బాలరాజు గారు, ఇప్పటికైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా అక్కడ నిర్మాణపరమైనటువంటి లోపాలు కావచ్చు, లేకుంటే జరిగినటువంటి ఒక నష్టం అనేది దాన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ఏ రకంగా మీరు పాసిఫై లేకుంటే ప్యాచప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు? కవిత మేడం గారు, మీకు అదేవిధంగా ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో ఉన్నటువంటి
రిజర్వాయర్లు, కాళేశ్వరం ఉన్నటువంటి బ్యారేజీలు, ఇదంతా ఒక సమగ్రమైనటువంటి ఒక సమాహారమైనటువంటి ప్రాజెక్ట్. అది కాళేశ్వరం అంటే ఇది ఒక ప్రాజెక్టుగా మనం చూడలేము. దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నట్టు ప్రధానంగా నేను ఇవాళ ఐడ్రీమ్ ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు ఉన్నాయి. ఒకటి అన్నారం, ఒకటి సుందిల్ల, ఒకటి మేడిగడ్డ. అదేవిధంగా దీంట్లో 203 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాము, 1531 కిలోమీటర్ల కాలువలు దూవినాము. దీంట్లో 7 లింకులు, 28 ప్యాకేజీలు, 97 పంపులు నడుస్తాయి. దీంట్లో నేను ఏమంటున్నంటే, మేడిగడ్డ అనేది వన్ ఆఫ్ ద బ్యారేజ్. ఆ మేడిగడ్డలో 8 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాక్ దగ్గర వచ్చినటువంటి క్రాక్ ఏదైతే ఉందో, మొత్తం 8 బ్లాకులలో ఒక్కొక్క బ్లాక్ లో 10 నుంచి 12 పిల్లర్లు ఉన్నాయి. టోటల్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం యొక్క పొడవు 1600 మీటర్లు. 1600 మీటర్ల పొడవు, 8 బ్లాకులు, ఒక్కొక్క బ్లాక్ లో 10 నుంచి 12 పిల్లర్లు, మొత్తం టోటల్ గా 86 పిల్లర్లు ఉన్నవి. 86 పిల్లర్లలో 7వ బ్లాక్ ఏదైతే 7వ బ్లాక్ వద్ద మనకు ఏదైతే పిల్లర్ 81 పిల్లర్ వద్ద జరిగినటువంటి ఏదైతే ఆ క్రాక్ ఉందో, ఆ క్రాక్ లో ఎందుకు వచ్చింది, దానిలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఎందుకు లోపం జరిగింది, దాని మీద డ్యామ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ నుంచి వచ్చినారు, వాళ్ళకు నివేదిక ఇచ్చినారు. దీన్ని వెంటనే పునర్నింపమని చెప్పినారు. పునర్నింపని చెప్పిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎల్ఎన్టీ వారు కూడా మేము కూడా చేస్తామని చెప్పినారు. తదనంతరం ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నేనేమంటాను, అసలు ఎందుకు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు అనేది ఎందుకు కాళేశ్వరంగా రీడిజైన్ అయింది, ఎప్పుడు రీడిజైన్ అయిందనే అంశాన్ని చర్చలోకి పోతే, ఏదైతే ప్రాణాయిత ప్రాంతం ఏదైతే తమ్మిడిహట్టి ప్రాంతం వద్ద ఆ రోజు 2007 సంవత్సరం మే 16వ తారీఖు రోజు 124 జీవో జారీ చేసి 12 లక్షల ఎకరాలకు నీరు అందించాలని ఆ రోజు తమ్మిడిహట్టి ప్రాంతం వద్ద ఒక నివేదిక తయారు చేసినారు. ఆ నివేదిక తయారు చేసి డిపిఆర్ రూపొందించి అక్కడ లభ్యమయ్యే నీరు ఏంటి, ఆ లభ్యమయ్యే నీరు ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే ఒక అంశాన్ని జారీ చేసి 17,875 కోట్ల ఖర్చుతోటి 17,875 కోట్ల ఖర్చుతోటి 124 జీవో నెంబర్ తీసి మే 16వ తారీఖు 2007లో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక చేయాలని ప్లాన్ చేసినారు మేడం. ప్లాన్ చేస్తే ఏమైందంటే, తమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేస్తే 152 మీటర్ల ఎత్తు ఒకవేళ ఆ బ్యారేజ్ కడితే, ఆ ప్రాజెక్ట్ కడితే అక్కడ ఉన్న 3,786 ఎకరాల మహారాష్ట్ర సంబంధించినటువంటి అటవీ భూములు కావచ్చు, అదే విధంగా సాగు భూములు అనేవి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎప్పుడు 2007లో రూపొందించిన ఈ డిజైన్ ద్వారా. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడు ఏమైంది, మళ్ళీ ఇక్కడ గోదావరి నది పైన, ప్రాణాయిత నది పైన జరిగేటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ధవళేశ్వరంలో వాటర్ తగ్గుతుంది. కాబట్టి ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గే ఈ డిపిఆర్ రూపొందించిరని, ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి తెలంగాణ ప్రాజెక్టు నోట్లో మట్టి కొట్టిందని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మహానాయకుడు అని చెప్పుకున్న జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసినటువంటి రాజశేఖర రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చినవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రోజు సో ఆ ఆరోపణలకి ప్రత్యామ్నాయంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు దోచుకున్నారు అది కాదు కదా. యాక్చువల్ గా ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణం అనేది మీరు అక్కడ నాణ్యత లేకుండానే కట్టారు, లేకుంటే ఇసుక మేటల మీద కట్టారు, అక్కడ బొగ్గు గన్ల మీద కట్టారు అనేది కదా ప్రధానంగా వస్తున్న ఆరోపణ, సరైన స్థలం కూడా ఎంచుకోకుండా. మేడం ఏమంటుందంటే, ఇప్పుడు ధనయజ్ఞం పేరుతోటి జలయజ్ఞం పేరుతోటి ధనయజ్ఞం చేసింది ఎవరు? ఆ ధనయజ్ఞాన్ని జలయజ్ఞం అయిందని చెప్పేసి ఈ రోజు టీడీపీలో ఉన్నటువంటి ఈ నాయకుడు, ఈ ముఖ్యమంత్రి ఆ రోజు బ్యారేజ్ దగ్గర పోయి ఏదైతే బాబ్లీ బ్యారేజ్ దగ్గర పోయి ధర్నా చేసిన సందర్భాన్ని కూడా ఇలా ఐడ్రీమ్ ద్వారా గుర్తు చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి నాడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఆ డిజైన్ తప్పని చెప్పేసి ఈ టీడీపీ నాయకుడు, గతంలో ఉన్న టీడీపీ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి విధానాన్ని వారి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యతిరేకించిన వాస్తవాన్ని ఐడ్రీమ్ ద్వారా నిన్ను ఇలా తెలియపరుస్తా ఉన్నా. మేడం నేను ఏమంటున్నంటే, 2016లో రీడిజైన్ చేసినాము. 2016లో రీడిజైన్ చేసినప్పుడు వాళ్ళ మేడం 2007లో 17,875 కోట్ల అంచనా వేయమని చెప్పేసి 2008లో మళ్ళీ ఒక జీవో జారీ చేశారు మేడం. 238 జీవో జారీ చేసి 2008 డిసెంబర్లో మళ్ళీ ప్రాజెక్ట్ వేయని చెప్పినారు. 38,500 కోట్లు అయిందని చెప్పేసి ఒక్క సంవత్సరానికే 2007లోనేమో 17,875 కోట్లు అని చెప్పినారు. 2008లోనేమో 38,500 కోట్లు అయింది. నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ 6 జిల్లాలకు నీరు అందించవచ్చు.
దీన్ని రీసైడ్ చేయాలని చెప్పేసి ఆ రోజు మళ్ళీ రీడిజైన్ చేశారు మేడం. రీడిజైన్ చేసి 2016 సుజాత గారు మేడం ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. Yes. తర్వాత మీరు మాట్లాడుతున్నారు. 11,670 సుజాత గారిని మాట్లాడి ఒక అబ్జెక్షన్ ఉంది మీరు అన్నారు కదా. యా సుజాత గారు ఒక్క నిమిషం సోదరు ఆగండి. మేం కట్టినటువంటి ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు తప్పు, సారీ మీరు మాట్లాడుతున్నారు కదా. మరి నేను ఈ రోజు అడుగుతున్నా, కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఒక 70 ఏళ్లు దాటిపోయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానివ్వండి, ఎన్ని ప్రాజెక్టులు కట్టినా నెట్టెంపాడు, భీమా, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మాణం జరిగింది. ఏ ప్రాజెక్ట్ అయినా 3 ఏళ్లలో 3 నెలల్లో ఈ విధంగా కుంగిపోయిందా? ఇన్న లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రజా మీరు నిర్మించిన కడం ప్రాజెక్టు ఆడియో పోయిందండి, మ్యూట్ అయింది. సుజాత గారిని ఆడియో మ్యూట్ అయింది. మీరు నిర్మించిన కడం ప్రాజెక్టు కొట్టుకపోయింది, మళ్ళీ పునర్నిర్మించారు. చూడండి, గూగుల్లో చూడండి. ఒక్క నిమిషం సోదరు ఆగండి. నేను చెప్తున్నా 38,000 కోట్ల రూపాయలు అది పూర్తి డిజైన్ నిర్మాణం కోసము, పూర్తి ప్రాజెక్టు కోసము. మీరు ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు కట్టినా కూడా 1,00,000 ఎకరాలకి 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకి నీరు అందించకపోతే 1 ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? పోనీ ఖర్చు అవుతుంది అనుకుందాం, పోనీ అది కలకాలం నిర్మాణం అలాగే ఉండిపోయిందా అంటే కాదు. మీరు ఇందాక చెప్పిండ్రు 18 బ్యారేజీలు 18 గేట్లంట. ఆ ఒక్క గేట్ దగ్గర ఉన్నటువంటి 7వ గేట్ దగ్గర ఉన్నటువంటి నిర్మాణంలో క్రాక్ వచ్చింది అంట. 5 పిల్లర్లు కుంగిపోయినాయి, 5 పిల్లర్లు భూమిలోకి దిగినాయి. ఇంకా ఎల్ఎన్టీ వాళ్ళతో డిస్కషన్ జరిగితే, ఆ రోజు అధికారులతో డిస్కషన్ జరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తిగా దీన్ని తీసేయాల్సిందే, ఏది పనికిరాదు, మళ్ళీ డిజైన్ చేయాల్సిందే, కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాల్సిందే, 500 కోట్లు అవుతుంది మళ్ళీ అని చెప్పారు. ఎవరి సొమ్ము ఇది మళ్ళీ కట్టడానికి? కలకాలం 100 సంవత్సరాలు ఉండాల్సినటువంటి ప్రాజెక్టులు 3 ఏళ్లకే ముడుచుకొని పోతే రేపు పొద్దున వచ్చే తరాలకు మీరు ఏమి మెసేజ్ ఇచ్చినట్ల? ఒక ప్రభుత్వం తను తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం నీళ్ళల్లో కలిపేసి ఈ విధంగా 3 ఏళ్లు కూడా, మీ దేవుడు ఉన్నాడు కదా, ఇందాక సోదరుడు చెప్పిండు వాళ్ళకు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు, మీరు ఎన్నికలకు 3 ఏళ్ళు అయింది మీరు కట్టి, సంవత్సరానికి కూలిపోలేదు, 2 సంవత్సరాలకు కూలిపోలేదు, కానీ ఎన్నికల సమయానికి 3 నెలల ముందు కూలిపోయింది అది అని అంటే మీ తప్పిదం. దేవుడు ఏదైనా తప్పు. ఒక్క నిమిషం. సో ఒకటి కుంగిపోయిన తర్వాత రీడిజైన్ లేకుంటే నిర్మాణపరమైనటువంటి లోపాలు, క్వాలిటీ మీద కూడా డౌట్లు వస్తున్నాయి. అక్కడ ఎవరు డిజైన్ చేశారు, ఎవరు కట్టించారు, ఎందువల్ల కట్టించారు అనేది కూడా. అక్కడ కింద బొగ్గు నిక్షేపాలు అధికారులు చెప్పినంత కావాల్సింది. గత ప్రభుత్వంలో మహారాష్ట్రకు మహారాష్ట్ర ఇబ్బందులు, లేదంటే గ్రావిటీ ద్వారా వచ్చేటటువంటి నీళ్లను వదిలేసి ఈ రోజు ఎత్తిపోతల పథకము రీడిజైన్ పేరుతో 1,00,000 కోట్ల హంగామా ఏందో అందరు తెలంగాణ ప్రజలు గమనించారు కదా సోదర. మళ్ళీ మీరు చేసిన తప్పుని దాచిపెట్టుకుంటూ, తప్పు మీద తప్పు మాట్లాడుకుంటూ ఇంకా తెలంగాణ ప్రజల ముందు ఇంకా ఎంత పరువు తీసుకుంటారు? ఎంత తెలంగాణ మీరు వారు మాట్లాడే మాటకు చెప్పే దానికి అర్థం పద్ధతి లేని మాట మాట్లాడుతూ ఉన్నారు. 11 లక్షల రూపాయలు వీళ్ళు 2008 వరకే ఖర్చు పెట్టిన లెక్కలు చూపించినారు. జలయజ్ఞం పేరుతోటి ధనయజ్ఞం చేసి బాలరాజు గారు ఒక తప్పుకి ఇంకొక తప్పు కాదు కదా ప్రత్యామ్నాయం. బాలరాజు గారు ఒకరు తప్పు చేశారు, ప్రాజెక్టు రీడిజైన్ లో లేకుండా అక్కడ ఆరోపణలు ఉన్నాయి అనుకున్నప్పుడు దానికి ఇంకొక తప్పు ప్రత్యామ్నాయం కాదు కదా. కేంద్ర జలవనరుల సంఘం మా ఆధీనంలో పనిచేయదు, యాప్కో సంస్థ కేసీఆర్ గారి ఆధీనంలో పనిచేయదు. యాప్కో సంస్థ చేసిన సర్వే ద్వారా, కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదికల ద్వారా, అది తమిళట్టి కట్టడం ద్వారా వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి అని అంచనా వేసిన తర్వాతకే అది మేడిగడ్డకు మార్చడం జరిగింది. అది మేడిగడ్డకు మార్చే క్రమంలో కేసీఆర్ గారి యొక్క దార్శనికత, ఒక్క నిమిషం సుజాత గారు కూడా మాట్లాడుతున్నారు. సుజాత గారు, కేసీఆర్ గారి యొక్క విధానం. బాలరాజు గారు మీరు ఒక క్షణం హోల్డ్ లో ఉండండి. సుజాత గారు, పూర్తి అయిపోయినటువంటి ప్రాజెక్ట్ ని మళ్ళీ 1,00,000 కోట్లు రీడిజైన్ పేరుతో ఖర్చు పెట్టి గర్గానా ఘాట్ గా 1,00,000 ఎకరాలకు కూడా నీరందని
ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినావో చెప్తున్నాండి మీరు. లైన్లో ఉంటే చెప్తే నీకు ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందించినావో చెప్తే వినండి. ఒక నిమిషం మనం మల్లేష్ గారితో కూడా మాట్లాడదాం. మల్లేష్ గారు, ఒకరు తప్పు చేశారు, ఒక ప్రాజెక్ట్ లో లోపం జరిగింది అనుకుంటే ఇంకో ప్రాజెక్ట్ సంబంధించి అదే లోపం ఉంటే ప్రజలకు కావాల్సిందేంటి? ఇది ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు కదా, యాక్చువల్ గా అక్కడ ఏం తప్పు జరిగింది, ఎలా అవుతోంది అనేది కదా చూడాల్సింది మనం. ఇప్పుడు తప్పు జరిగిన దాని కొరకు అది ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే తప్పుకు మొత్తము కేసీఆర్ ను బాధ్యత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా సీఎంగా వాళ్ళు చేసే డ్యూటీలు మాత్రం చేస్తారు. డిజైన్ చేయాల్సిందంతా ఇంజనీర్లు, కాంట్రాక్టర్, మంచి పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాల్సిందంతా కాంట్రాక్టరు. తర్వాత అక్కడ సుజాత గారు చెప్పినట్టు ఆ గ్రౌండ్ లెవెల్ నీకు లోపల ఇసుక ఉందా బొగ్గు ఉందా అనేది చేయాల్సింది అక్కడ పర్యావరణ సంబంధించిన నీకు ఎన్జిఆర్ఏ, తర్వాత నీకు ఏంటి మనకి ఇవన్నీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాని కన్సర్న్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళు ఏ రిపోర్ట్ ని పట్టించుకోకుండానే సీఎం గో హెడ్ అన్నారు, కన్స్ట్రక్షన్ చేయమన్నారు అనేది అది ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఉంటే అది మనము తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఈ ఎస్కేప్ కావడం కొరకు ఇవన్నీ చెప్తా ఉన్నారు, కానీ అసలు ఆధారాలు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పటికి కూడా మన అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు మనకు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే దానికి మీరు విచారణకు కూడా మనకు ఆదేశించారు. అది ఏం జరుగుతుందని చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఆఖరికి ఏమైతే అంటే ఈ నిన్న మొన్న ఇంజనీర్లు కూడా ఆఖరికి కొట్టుకునే పరిస్థితి, ఆఖరికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఒకరిద్దరు ఏమైనా సూసైడ్ కూడా చేసుకుంటారా ఏంది అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే అనేది తీవ్ర స్థాయిలో అంటే ఆ నెపము ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం. ఇప్పుడు ఇప్పుడు ఇంజనీర్లు కరెక్ట్ గా కనుక డిజైన్ చేస్తే కాంట్రాక్టర్ది అవుతుంది. నీకు వాళ్ళు ఇచ్చిన మేము ఇచ్చిన ప్రకారం మీరు కట్టలేదు అని నిరూపించగలిగితే కాంట్రాక్టర్దే బాధ్యత అవుతుంది. అయితే ఒకవేళ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు అక్కడ ఏమన్నా అవపడితే మాత్రం అది నీకు ఇంజనీర్లా లేకపోతే ప్రభుత్వమా ఏదనేది కొంత తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తేల్చే ప్రయత్నంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినాయా అనేది తేల్చాల్సింది మనం కాదు. అదంతా గతంలో చాలా మంది నాయకులు సిబిఐ ఎంక్వైరీ చేయాలని నీకు బీజేపీ గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం ఉన్నది. బీజేపీ మరి 1-2 సార్లు వచ్చి ఆ కేసీఆర్ కు చాలా కితాబ్ ఇచ్చిపోయినటువంటి సందర్భం. అంటే ఇప్పుడు ప్రాజెక్టుల మీద పథకాల మీద ఇచ్చిర్రు, కానీ ఇప్పుడు ఏమైందంటే సుజాత గారు ఒక పాయింట్ లేవలేదు. సెంట్రల్ గవర్నమెంట్ను ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళు వ్యక్తిగా చేయడం వల్లనే ఆ పటిష్టత కోల్పోయింది. నీకు జాతీయ హోదా ఇవ్వలేదు అనే దాని మీద కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అది వీళ్ళు గతంలో మాత్రం చాలా సందర్భాలలో జాతీయ హోదా కావాలని కేసీఆర్ అడిగినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు అడిగిరు, తర్వాత లెటర్లు రాసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే ఎన్నికల స్టంట్లో ఇప్పుడు మనకు లబ్ధి కొరకు బీజేపీ ఎస్కేప్ కావడము ఒకవైపు. ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీ కరెక్ట్గా చూస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు మొదటి నుంచి కూడా. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పిఎం గారిని కలవడానికి పోయినప్పుడు మీకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి అడిగారు, ఇక్కడ అడగలేదు అనంటే దాంట్లో ఇప్పుడు ఇది ఒక ఇష్యూ జరిగినాక జాతీయ హోదా కాళేశ్వరంకు అడిగితే కూడా కొంత అది రేవంత్ రెడ్డి గారి మన అడ్మినిస్ట్రేషన్ అదొక దానికి అంటే అరే ఇది ఫెయిల్ అయిన దానికి అడుగుతారు ఎట్లా అడుగుతారు అనేది చిన్న కాబట్టి పాలమూరు రంగారెడ్డి అడిగిరని దాని మీద కొంత ఉన్నది. సరే వాళ్ళు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం గతంలో చూసినాము. వాళ్ళు బీజేపీ ఇతర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వరు, నీకు ఏ పద్ధతిలో అరెస్ట్మెంట్ చేసినా వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలే నష్టపోయినటువంటి సందర్భం ఉన్నది. ఇలా కేసీఆర్ ఒక్కడే కాదు నష్టపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతకంటే ఎక్కువ నష్టపోయారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఇప్పుడు ఒకవేళ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కనుక తెస్తే రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే ఇక్కడ. ఎందుకంటే ఆ పద్ధతులు మరి ఎంత మేరకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరిచారు అనేది నేను మెరుగుపడితే అనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము దాదాపుగా
8 రాష్ట్రాలను అలా కాంగ్రెస్ ప్రభుత్వాలని కూలగొట్టేటువంటి సందర్భం ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యూహము చతురతతోటి కొంత మరి వాళ్ళు ఎల్లు పెడతారా లేదా అని అయితే ఇప్పుడు కొంత జాగ్రత్తగానే ఉంటారు. కాకపోతే ఈ పాలమూరు రంగారెడ్డి వీళ్ళు అడిగిర్రు, వాళ్ళు ఎవరు ఎన్నికల బూచి చూపెట్టో లేకపోతే ఇంకేదో చెప్పి మొత్తానికి కథ నడిపిస్తారు. కానీ ఒకవేళ ఇస్తే మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు అందరం కూడా వారికి బీజేపీకి స్వాగతించాల్సిందే, వీళ్ళని అభినందించాలి. ఎట్టి పరిస్థితులు అదే దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కాళేశ్వరం కాడికి వస్తే ఏంటంటే మా సోదరుడు బాలరాజు చెప్తున్నట్టు ఏమైందంటే ఇక్కడ సుజాత గారు ఇప్పుడు ఇది మనము గతము ఫెయిల్ అయిన ప్రాజెక్టు తర్వాత మనకు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరే ఇప్పుడు మనకు బలంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఉన్న శ్రీశైలం ఇవన్నీ కాంగ్రెస్ కట్టినవి కూడా కొన్ని ఉన్నాయి కదా మనకు ఉదాహరణలు. కాబట్టి ఇది అన్ఫార్చునేట్, ఎందుకంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా జరగడం దురదృష్టకరం. ఎందుకంటే అది నేను ముందే చెప్పిన ఏది సీఎం కేసీఆర్ కట్టుమని ఇప్పుడు అది ఎవరున్నా కడతారు, ఇది బాగా చేయాలని చెప్తారు, ఇట్లా ఈ పద్ధతులు ఉండాలని ఆలోచనలు షేర్ చేసుకుంటారు. కానీ చేయాల్సిందంత ఎవరు? ఇంజనీర్స్. కట్టాల్సిందంత కాంట్రాక్టర్. వాళ్ళ లోపాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టడం వల్లనే కదా ఈరోజు అక్టోబర్ 21లో ఆ పిల్లర్ కుంగింది అన్నందుకు ఇవాళ కాంగ్రెస్ కలిసి వచ్చింది. సుజాత గారు ఇక్కడ ఈరోజు మీ నెత్తిన పాలు పోసింది మీకు 100% నీకు 4 అంశాలు మీకు కలిసి వచ్చినాయి. 4 ఇట్లా కాళేశ్వరం అనేది మీ నెత్తిన పాలు పోసింది ఈరోజు. కాకపోతే ఆడ రేవంత్ రెడ్డి గారు ఉన్న కేసీఆర్ గారు ఉన్న ప్రాజెక్టుకు ఆడ మూలాలు ఏంటంటే వీళ్ళు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ వాళ్ళు రకరకాల ఇప్పుడు అక్టోబర్ 22వ తారీఖు పోయి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏమున్నది, తర్వాత ఇచ్చినటువంటి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ మనం చూసుకుంటేదంటే ఏదేమైనప్పటికీ మీరు మీకు పెట్టిరు కానీ మరి అది ఈ మళ్ళా మీరు ఇప్పుడు నీకు చాలా ప్రజలు కోరుకున్న పద్ధతిలో తీసుకపోతే అందరు కూడా అభినందిస్తారు. తర్వాత ఇప్పుడు ఏమైనా అక్రమాలు జరిగితే ఆదేశించారు, దాన్ని బీఆర్ఎస్ కూడా స్వాగతించింది. దాన్ని మనం తప్పడానికి మళ్ళీ దాన్ని చర్చ చేసుడు అన్నట్టు ఇంకా మనం ఒక రకంగా మూర్ఖత్వమే. ఇప్పుడు అది తేలేదాకా మనం వేడి చేయాలి. సో ఎస్ సుజాత గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే కేసీఆర్ సర్కార్లో ప్రాజెక్టులలో ద్వారా అన్ని పంటలకు నీళ్లు వచ్చాయి అనేటువంటిది, సమృద్ధిగా అందాయి అనేది కళ్ళ ముందు పచ్చటి పంట పొలాలు కనిపించాయి. కాళేశ్వరం కట్టే ముందు కూడా చెప్పిన మాట 1 కోటి ఎకరాల మాగాణిని చేస్తాను తెలంగాణని అనేది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తారా అనేది కూడా ఉంది కదా, ఎదురు చూస్తున్నారు. ఒక్కటి కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతు పొలాలు సస్యశ్యామలమైనాయి అంటే అది అబద్ధం ముచ్చట. ఎన్ని లక్షల ఎకరాలకి వాళ్ళు సాగునీరు అందిస్తున్నారో ఒక్కసారి దీన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడైనా దీనికి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. 1,00,000 ఎకరాలకు మాగాణికి కూడా కనీసం నీరు అందనటువంటి ఈ ప్రాజెక్టు కోట్ల ఎకరాలు ఉన్నటువంటి తెలంగాణ భూముల్లో ఎలా నీరు అందుతున్నాయి అనడానికి నేను ఒక చిన్న ఆధారం చెప్తాను మీకు. ఆనాటి ప్రభుత్వంలో 17 లక్షల బోరు బావులుంటే ఈనాడు 17 లక్షల 18 లక్షల బోరు బావులు గత ప్రభుత్వంలో. మరి వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 27 లక్షల బోరు బావులు అయ్యాయి. అంటే దీనికి కారణం మరి కాళేశ్వరం నీళ్లు అందుతున్నట్ట, బోరు బావుల నుంచి నీళ్లు వస్తున్నాయా, ఏది కారణం అనేది చూపియాలి. సుమారుగా 9 నుంచి 10 లక్షల బోరు బావులు తవ్వారు అంటే తెలంగాణలో, మరి కాళేశ్వరం నీళ్లు కాలువల ద్వారా వస్తున్నాయి అని అన్ని ప్రతి ఎకరాకి తడిస్తే మరి బోరు బావులు ఎందుకు? మీరు ఇస్తున్నటువంటి 24 గంటల ఉచిత కరెంటు దేనికోసము, దేనికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా. గత 4-5 సంవత్సరాల నుంచి వర్షపాత నమోదు ఎక్కువ కావడం వల్ల భూమి సారం పెరిగి భూమిలో నీటి మట్టం పెరిగి ఈ రోజు అన్ని పొలాలకి నీరు బాగా అందుతున్నాయి. కాబట్టి దాన్ని ఈ రోజు లక్షల ఎకరాల్లో కోట్ల ఎకరాలలో దానికి మిషన్ కాకతీయ కూడా కారణం అనే చెప్తున్నారు కదా, దాని వల్ల చెరువులు బాగా అయ్యాయి, అందువల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది అని. చెరువులు ఉంటే
చెరువుల ద్వారా కాలువల ద్వారా నీరు అందాలి పొలాలకి. మరి బోరు బావులు ఎందుకు వేస్తున్నారు? లక్షల బోరు బావులు ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది? బోరు బావులు అనేది బోర్వెల్స్. ఆ బోర్వెల్స్ భూమిలో నుంచి నీళ్లు తీయడానికే, కాలువలో నుంచి నీళ్లు లాగడానికే ఆ బోర్లు అనేది. ఒక్కసారి వివరంగా తెలంగాణ ప్రజల భాషలోనే నేను అడుగుతున్నా. దీనికి పెద్దగా అనాలిసిస్ట్ అవసరం లేదు, పెద్దగా నిపుణులు అవసరం లేదు. దీనికి నేను అడిగిన 10 లక్షల బోరు బావులు తెలంగాణలో ఏర్పడినాయి గత ప్రభుత్వంలో. ఈ 10 లక్షల బోరు బావులు ఎందుకు వేసుకున్నట్టు బాలరాజు గారు, ఎందువల్ల మీరు ఇప్పుడు ఇంత ప్రాజెక్టులు కట్టామని చెప్తున్నారు? మిషన్ కాకతీయతో చెరువుల పునర్వైభవం ఇన్ని చెప్పిన తర్వాత 10 లక్షల బోరు బావుల సంఖ్య ఎందుకని పెరిగింది? మేడం నేను ఏమంటున్నంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీరు విడుదల ఎప్పుడు విడుదల చేస్తారు, ఎన్ని తేపలు విడుదల చేస్తారు, ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు, వాళ్ళు అంచనా వేసుకుని వాళ్ళు సర్వే చేసి వాళ్ళు స్టడీ చేస్తే అర్థమైతే ఎందుకు బోరు బావులు ఉంటాయి, ఎందుకు ఉండవు అని చెప్పే అంశాన్ని. నేను ఏమంటున్నంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం తెలియదు వీళ్ళకు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా డిజైన్ చేసి రీడిజైన్ చేసింది తెలియదు. ఎప్పుడు రీడిజైన్ చేశారు? 2016లో రీడిజైన్ చేశారు. ఎందుకు రీడిజైన్ చేశారు? అప్పుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు చేసినటువంటి ప్రాజెక్ట్ తమిళహట్టి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ యొక్క నీటి లభ్యత, నీటి సంబంధించిన అంశాల ఆధారంగా సెంటర్ మీద కేసీఆర్ గారు దీని మీద ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ వాప్కో అనే సంస్థ నేషనల్ ఇండియా సంస్థ అన్ని రకాల ఆ నీటి లభ్యత మీద చేస్తుంది. అదేవిధంగా కేంద్ర జలవనరుల సంఘం తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో పనిచేయదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. అంటే సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా యాప్కో సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేడిగడ్డ వద్ద నిర్మించారనే అంశాన్ని స్పష్టంగా ఐడ్రీమ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకు 2007లో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ప్రణాళిక చెవెళ్ళ ప్రాజెక్టు ఎందుకు 2010 దాకా ఎందుకు పోయింది అంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణను దగా చేసి చెప్పడానికి రెడీ అయ్యారు సుజాత గారు. నన్ను కంప్లీట్ చేసి వారు మాట్లాడి ఎందుకంటే ప్రేక్షకులకు నేను చెప్పే మాటలు సరిగ్గా వెళ్ళవు, డిస్టర్బ్ అయిపోతాయి. మేడం, ఇలా కేసీఆర్ గారి యొక్క ప్రభను, కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఏమి మిమ్మల్ని పొగడరు. నేను ఏమంటున్నంటే, రైఫిల్ బయట రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న యువకులు విద్యార్థులందరికీ ఆయన హీరో అయ్యాడు. అదేవిధంగా తెలంగాణ బాలరాజు గారు, ఇప్పుడు మనం ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం, రాజకీయాల గురించి నిజంగానే మాట్లాడుకుందాం, మనకు గోల్డెన్ టైం ఉంది. ఇందులో మేడం కవిత గారు రాజకీయాలే ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఉంది, ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఉంది, దాని సుజాత గారు చెప్పండి. మన రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, బట్ ఇప్పుడు మనం ప్రాజెక్టులకు సంబంధించి సుజాత గారి దగ్గర ఆన్సర్ ఉంది మీరు అడిగిన క్వశ్చన్. ఏ సుజాత గారు? 2007 నుంచి 13 వరకు ఎందుకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు అని అడుగుతున్నారు. ప్రాజెక్ట్ అనేది ఏడాదిలో 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి అయ్యేది కాదు. మీరు చేసిన 3 ఏళ్లలో ప్రాజెక్టు పరిణామం మనం చూస్తున్నాం. దాన్ని 30% మేము కంప్లీట్ చేసింటిమి. 2013లో యాజిటేషన్ నడుస్తుండే తెలంగాణ మొత్తము. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సమయంలో ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో చూసుకోవాల్సినటువంటి అవసరం. అయినా ప్రభుత్వ ఉద్యోగాల్ని 1,30,000 ఉద్యోగాల్ని కల్పితం చేసి కాంగ్రెస్ ప్రభుత్వము 30% పైగా వరకు కంప్లీట్ అయినటువంటి ప్రాణహిత చెవెళ్ళని మళ్ళీ రీడిజైన్ పేరుతో మొదటి నుంచి మొదలు పెట్టిన మీరు ఎందుకు కంప్లీట్ కాలేదంటే, ఇదిగో గిట్లనే తొందరపడితే అయ్యే నష్టాలు ఎవరివి? తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల ఆస్తులు. ఇది తెలంగాణ ప్రజలకు అంకితమైనటువంటి జాతి. ఈరోజు మీరు ఇష్టానుసారంగా తొందరపాటు వల్ల గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కాలా, లేకపోతే మేము చేసిన ప్రపంచ స్థాయి రికార్డులు ఎక్కాలి అని అంటే గిట్లా ఉంటది కదా ఆలోచన. మేము గతంలో మాన్యువల్ కన్స్ట్రక్షన్ ఉండే, ఈ రోజు మిషనరీ కన్స్ట్రక్షన్ ఇంత స్థాయిలో పెరిగిన తర్వాత కూడా ఇన్ని నష్టాలు జరిగినాయి. ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వేసినటువంటి పెయింట్లు కూడా ఇంకా పోలేదనుకుంటా 70 ఏళ్ల నుంచి. కానీ మీరు కట్టినటువంటి ప్రాజెక్టు కుంగిపోయింది అని అంటే నాణ్యత లోపమైనా అయి ఉండాలి, మీ తొందరపాటు అన్న అయి ఉండాలి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల సొమ్ము కదా. మనం ఎంత డిస్కషన్ చేసుకున్నా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ఖజానా గండిపడిందా లేదా, దీన్ని మనం ఎందుకు రెక్టిఫై చేసుకోవట్లేదు? తప్పిదం జరిగింది అని ఎందుకు ఒప్పుకోరు? మళ్ళీ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ గురించి లేదా రేవంత్ రెడ్డి గారి గురించి లాంతర్లు పట్టుకున్నాడు, అది పట్టుకున్నాడు, ఇది పట్టుకున్నాడు అంటారు. మరి నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఇదే సమయంలో ఇప్పుడు సందర్భం కాకుండా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు చావని కుటుంబంలో 4 మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు. మరి 1200 మంది చచ్చిపోయిన కుటుంబంలో ఒక్కరు కూడా కనీసం ఎమ్మెల్సీ స్థాయికి నోచుకోలేరు చనిపోయినటువంటి కుటుంబాలు. మీరు చేస్తే పెత్తనము, మంది చేస్తేనేమో ఇదా? ఎందుకు మాట్లాడతారండి? సబ్జెక్ట్ అవసరం లేని సబ్జెక్ట్ ని డిబేట్ చేయడానికి. ఎస్
సో ఇప్పుడు నేను అడిగింది మా క్వశ్చన్ మిమ్మల్ని సుజాత గారు, చివరి ఆయకట్టు వరకు రేవంత్ సర్కార్ ఇచ్చే కృషి చేస్తుందా? దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రీడిజైన్లు మీద ఫోకస్ పెడుతుందా? ఏం చేయబోతోంది ప్రాజెక్టులకు సంబంధించి? ఏం చేస్తారు అనేది నిపుణులతో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత చెప్పింది ఒకటి. కాబట్టి వాళ్ళ మీద పూర్తిగా చర్యలు ఎవరు తప్పిదం చేసినా, ఒకవేళ నేను ఇల్లు కన్స్ట్రక్షన్ కి ఇస్తాను, కాంట్రాక్ట్ ఇస్తాను, మొత్తం ఇంటి నాణ్యత లేదు అని అంటే కాంట్రాక్ట్ లోపమే కదా. నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి నేను ఇగో ఈ సమయంలోనన్నా వాళ్ళు చెప్పిన సమయమో లేకపోతే నేను చెప్పిన సమయంలో పూర్తి చేస్తే, ఒకవేళ దానికి నాణ్యత లేదు అని అంటే కూలిపోయింది అనుకోండి ఇల్లు కడితే, దాన్ని ఇంజనీర్ లేకపోతే కాంట్రాక్టర్ లోపమై డెఫినెట్ గా వాళ్ళని అడుగుతాం, వాళ్ళనే నిలదీస్తాం, వాళ్ళ దగ్గరనే వసూలు చేస్తాం. కాబట్టి ఇది ఈ రోజు నేను ముఖ్యమంత్రి తప్పిదం ఒకటే అనను, ఇది మొత్తం సంస్థ వ్యవస్థలే తప్పదము. ఇది ఈ రోజు ఎల్ఎన్టీ తప్పించుకొని పోదామన్నా వదిలేదు లేదు. నేను ఈ సందర్భంగా ఇంకో విషయం సోదరులు అన్నారు, అది బాధ. ఇందులో ఇంజనీర్లు కొంతమంది అధికారులు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అన్నారు. కానీ ఎవరి తప్పిదం వల్లనో కొన్ని కుటుంబాల అన్యాయం అయితే మాత్రం బాధాకరం. దీన్ని వివరంగా పూర్తిగా ఏం జరిగింది అనేది వాళ్ళు అధికారికంగా రిటర్న్ లో ఇస్తే బాగుంటది. కానీ చనిపోవడం దీనికి పరిష్కారం కాదు, కుటుంబాల అన్యాయం అవడం దీనికి పరిష్కారం కాదు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎవరు కూడా సంతోషించరు. దీనివల్ల చనిపోతే అది మళ్ళీ జరిగిన లోపం మళ్ళీ వాపస్ రాదు, ఉండి సాధించాలి. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద మూలాల్లోకి వెళ్ళాలి, అందరినీ విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని చనిపోతే పరిష్కారం కాదు. అది సూసైడ్లు అవి ఇవి చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకు కూడా వెనకాల ఆధారాలు ఎవరుండరు, ప్రభుత్వ ఉద్యోగాల లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాల, ఏది ఏమైనా కూడా ఒక్కళ్ళు చేసిన అన్యాయమో లోపాన్నో కుటుంబం అనుభవించడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళు రెక్టిఫై చేసుకొని కూర్చొని అధికారులు అందరిది తప్పిదం, ఇది ఏ ఒక్కడో చనిపోతే వాళ్ళ తప్పిదం కాదు, ఇది పూర్తి స్థాయిలో ఆలోచించుకొని దీని మీద నివేదిక ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులది, అలాగే కాంట్రాక్టర్లది అంటున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం చేస్తే ప్రభుత్వం మీద రిపోర్ట్ రాయండి, మీ వల్ల తప్పిదం జరిగితే మీ రిపోర్ట్ రాయండి. కానీ ఏది ఏమైనా తెలంగాణ ప్రజల సొమ్ము ఇది, తెలంగాణ ప్రజల రక్తం ఇది, అన్యాయం జరగడానికి వీల్లేదు. దీని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతాయి. చివరి వరకు దీని మీద రీడిజైన్ జరిగినటువంటి ఎక్కడ లోపం ఉంది ఏంది అనేది పూర్తిగా నివారణ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా ఉంటది. కాబట్టి దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎవరున్నా ఎక్కడున్నా వదిలేదే లేదు దీని మీద. సో బాలరాజు గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు కాంగ్రెస్ నుంచి నిరంజన్ గారు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుతోంది బీజేపీ. ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? నెక్స్ట్ మీరు ఫర్దర్ గా వచ్చే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మేడం కవిత గారు నేను ఏమంటున్నానంటే, మమ్మల్ని స్పష్టంగా ఒక 2-3 మినిట్స్ చెప్పిస్తే మా యొక్క భావన, మా యొక్క ఆలోచన. బట్ రాజకీయాలు వద్దు, రాజకీయాలు లేకుండా చెప్పండి. మేడం రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయాలు వద్దంటే తప్పంటాను నేను. బట్ మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నా, మేడం ఇప్పుడు ప్రాజెక్టుల గురించే మాట్లాడేటప్పుడు రాజకీయాలు వస్తాయి. ఏ రాజకీయ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, ఆయన రాజకీయ పార్టీ కాంగ్రెసే కదా. కాంగ్రెస్ కేసీఆర్ గొప్పగా చేసిన చెప్తుందా? కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గొప్పోడని చెప్తాడా? తెలంగాణ ఉద్యమం కోసం తన ఆత్మత్యాగం చేయబోయిందని చెప్తాడా? గొప్ప అంశాలు ఏం కనిపించలేదా 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్ లో? ఒక నిమిషం, గొప్పోడని ఎందుకు చెప్పట్లేదంటే మీకు అసలు ఏవి కనిపించలేదా? అన్ని లోపాలే కనిపించాయి, అక్కడ అన్ని అప్పులే కనిపిస్తున్నాయి. ఎస్, ఈ మంచి పని జరిగింది కేసీఆర్ హయాంలో అనేది 10 ఏళ్లలో మిమ్మల్ని సుజాత గారు ఎందుకని కేవలం లోపాలు రాజకీయాలే చూస్తున్నారు? ఒక్కటండి, ఏ ప్రభుత్వంలోనైనా జరగాల్సినవన్నీ నిరంతర ప్రక్రియలు జరుగుతాయి. ఇప్పుడు జరిగింది కదా అని చెప్పి కేసీఆర్ చేసిన అన్ని గొప్పలే, చెయ్యనివన్నీ తప్పిదాలని కూడా అనలేం కదా. ప్రతి ప్రభుత్వంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధితో పాటు అప్పులు కూడా ఇచ్చారు కదా. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేశారు, అప్పులు ఇయ్యలేదు కదా. మరి ఈ ప్రభుత్వంలో చేసిన దానికన్నా ఎక్కువగా అప్పులు ఇచ్చారు కదా. మరి ఈ అప్పుల బాధ్యత ఎవరిది? ఈ అప్పుల భారం ఎవరు మొయ్యాలి? గత ప్రభుత్వం 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే మీకు 2014లో, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టిండ్రు. మరి దీన్ని అభివృద్ధి అందామా, దీన్ని అప్పు మా భారం నెత్తి మీద వేసిండ్రు అందామా? దీన్ని పొగిడితే ఏ విధంగా ఉంటుందో మీరే ఒకసారి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమన్నంటే పెట్టుబడులు అంటే వ్యాపారంలో ఆలోచించాలి. వ్యాపారమే అనుకుంటే రాజకీయం గనుక ఈ రోజు మీరు రాజకీయం చేయొద్దు, కాంట్రాక్టులు చేయండి, రియల్ ఎస్టేట్ దందా చేయండి. నేను ఒకటి అడుగుతున్నా ఈ సందర్భంగా, గత ప్రభుత్వాలు కూడా నిర్మాణాలు చేసినాయి, ఏమీ లేనటువంటి శూన్యంగా ఉన్నటువంటి
భారతదేశాన్ని నిర్మాణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ దేశం నుంచి రాష్ట్రం వరకు కనీసం ఒక వీధి దీపాలు కూడా లేనటువంటి ప్రభుత్వము, కనీసం గుండు సూది కూడా తయారు కానటువంటి ఆనాటి స్వతంత్ర భారతదేశంలో ఒక్కటి కూడా కనీసం ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా మనకు శక్తి లేదు. ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి లక్షల కోట్ల టన్నులు ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి ఎదిగిందంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచే కదండి. మళ్ళీ మీరు ఎన్నడన్నా గత ఒక్క నిమిషం రాజకీయం మాట్లాడాలన్నారు కాబట్టి నేను మాట్లాడతాను. పదే పదే అభివృద్ధి గురించి ఎందుకు చెప్పట్లేదు? కేవలం మీకు అప్పులు అక్కడ కనిపిస్తున్నాయనే మాట. ఆస్తులు పెంచామని అన్నారు కదా, వాటి గురించి ఒక మాట చెప్తే మిగతా అన్ని మాట్లాడుకుందాం అంటున్నారు బాలరాజు గారు. గత ప్రభుత్వం ఏం చేసింది 55 ఏళ్ళ అవకాశం ఇస్తే గుడ్డి గాడిది పళ్ళు తోమేంద్రా అని పదే పదే కేటీఆర్ అన్నప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధి మీకు కళ్ళకు కనబడలేదు. మేమెలా మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడకుండా ఉంటాం? మీరు చేసినటువంటి ఒక 4 ఫ్లైఓవర్లు వేసిండొచ్చు, ఒక పెన్షన్లు ఇచ్చిండొచ్చు, ఒక రైతు బంధు ఇచ్చిండొచ్చు. దీనికే మొత్తం రాష్ట్రం మొత్తంతో చేసి అప్పుల పాలు చేస్తే ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ ను దాచిపెట్టినట్టే అయితే తెలంగాణ ప్రభుత్వం డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బుని ఏ విధంగా మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడొద్దు? చిన్న రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండ్రు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ₹1 కూడా ఇది కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద భారం పడకుండా ఆనాటి ప్రభుత్వాలు కాపాడుకునే. ఈ రోజు కేంద్రం మీద భారం, తెలంగాణ ప్రజల మీద భారం, తెలంగాణ ప్రజల మీద అప్పులు. ఎందుకండి ఇంకా మీరు చేసిన తప్పిదాల్ని మళ్ళీ దాచిపెట్టుకుంటూ మళ్ళీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు తిట్టిండ్రు, ఆనాడు ఉద్యమం చేసిండు అని ఎందుకంటే మాట్లాడతారు? ఇప్పుడు ఉద్యమం గురించి బాలరాజు గారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చినట్టుంది కదా. అభివృద్ధి కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలి. అభివృద్ధి కూడా చేశారు, కాకుండా అంతకు మించి అప్పులు ఉన్నాయనేది. అయితే మనం ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చూసుకుంటే అది హైకోర్టులో ఉంది, సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు, అటు కాంగ్రెస్ అండ్ ఇటు బీజేపీ. ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము అడుగుతా ఉన్నాము. శాసనసభలోనే మా మాజీ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మీరు విద్యుత్ ఒప్పందాల మీద ఏదో జరిగిందని అంటే మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుకోండి అని చెప్పినాము. మొదటి రోజే మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు మాట్లాడుతూ మీరు ఏ విచారణకైనా సిద్ధం, మీరు చేయండి అని చెప్తున్నాము. మీరు విచారణ చేయండి, దోషులెవరో తేల్చండి, జరిగిన అభివృద్ధి మీద తేల్చండి, జరిగినటువంటి అప్పుల మీద తేల్చండి అని మీరు స్పష్టంగా అన్ని విధాలుగా చెప్తా ఉన్నాం. అయినా కూడా పాడిందే పాట పాస్పన్న జాతర అన్నట్టు పాడి కేసీఆర్ ప్రభనేదో తగ్గియాలి, కేసీఆర్ గొప్పతనాన్ని తగ్గియాలి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఏదో మద్దతు చూపెట్టాలనే ఆలోచన విధానం అనేది కాంగ్రెస్ పార్టీ విధానంగా కనపడుతోంది కవిత గారు. రెండో అంశం నేను చెప్తా ఉన్నా మేడం, 2014లో సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు మేడం. మీరు ఇలా 2,65,00,000 ఎకరాలు పెరిగిందంటే సాగు విస్తీర్ణం పెరగనట్ట ఇలా శ్రోతలు ఐడ్రీమ్ ప్రేక్షకులు ఆలోచన చేయాలి. 2014లో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు అయితే 2023లో 3,50,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందంటే ధాన్యం ఉత్పత్తి పెరిగినట్ట తగ్గినట్ట ఆలోచన చేయాలి. తలసరి ఆదాయం 1,20,000 రూపాయలు అయితే 3,17,600 రూపాయలు తలసరి ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం పెరిగినట్ట తగ్గినట్ట ఆలోచన చేయాలి. మేడం ఆగండి ప్లీజ్, మీరు మాట్లాడని చెప్పి నేనేం మాట్లాడలేదు, ప్లీజ్ మీరు ఆగండి. మీరు గౌరవిస్తాను. నేనేమంటున్నా కవిత గారు నేనేమంటుందంటే ఆస్తులతో పాటుగా అప్పులు పెరిగినాయి. ఈ భారతదేశంలో 70 లక్షల కోట్ల అప్పు 14 మంది ప్రధానమంత్రులు చేస్తే మహానీయ మన ప్రధానమంత్రి మోదీ గారు కంప్లీట్ చేస్తే మా ప్రజలకు వెళ్తుందమ్మా. మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు, మా కేసీఆర్ ఇష్టపడేటోళ్ళు ఉంటారు. మాకు వాళ్ళకి తేడా 1.85% ఓట్లు మాత్రమే. వాళ్ళకి 92 లక్షలు పడ్డాయి, మాకు 87,53,000 పడ్డాయి. మాకు ఆస్థానం అని కదా ఎట్టిందా? వాళ్ళకు అధికార పక్షానికి 2 నిమిషాలు ఇచ్చారు, కనీసం ప్రతిపక్షానికి 87 అసెంబ్లీలో లెక్కలాగా మీరు అడుగుతున్నారు. కాకపోతే ఓవరాల్ గా క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది నేను ఏమంటున్నాంటే 4 లక్షల తేడా ఓట్లు తల్లి, 4 లక్షల ఓట్లు తేడాకే వాళ్ళకి 15 నిమిషాలు ఇచ్చినావు, మాకు 4 నిమిషాలు ఉన్నాయా? మీరు అసెంబ్లీ స్పీకర్ అన్న అసెంబ్లీ స్పీకర్ అన్న కనీసం ప్రసాదం మీరు కవితారావు గారు చూడరా? మీరు ఏమంటుందంటే కవిత గారు చెప్పండి, కాలో సుజాత గారు మస్తు చెప్పినారు. నేను అంటున్నాను ఇలా ఐడ్రీమ్ ద్వారా చెప్తాను, స్పష్టంగా చెప్తాను. మా పార్టీ ఏమవుతుంది అనేది కావాలి. అందరూ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది. ఈఎన్సీ మురళీధర్ రావు గారు గత ప్రభుత్వంలో పనిచేసినారు, నేడు పనిచేస్తా ఉన్నారు. ఆయన కొత్త అధికారి కాదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డికి ఆయనే, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనే సూచనలు చేస్తా ఉన్నాడు. గత ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారే సూచనలు చేసినారు. అప్పుడు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది?
ఎందుకు కాళేశ్వరాన్ని అట్ట కట్టాల్సి వచ్చింది అనే అంశాలు స్పష్టంగా తినబోతున్నందుకు వారే వివరిస్తారు కదా. నేను ఏమంటుందంటే జరిగినటువంటి ప్రాజెక్టు నిర్మాణం చూడండి, జరిగిన ప్రాజెక్ట్ లో కొన్ని లోపాలు ఏదైతున్నాయో లోపాలనే మేడం. ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ కూడా కట్టినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, కొట్టుకపోయింది మళ్ళీ కట్టినారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ కూడా కట్టినారు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినారు, అదేవిధంగా పరాక్ బ్యారేజ్ కట్టినారు, ప్రకాశం బ్యారేజ్ కట్టినారు. ఆ బ్యారేజీల యొక్క విశిష్టత చదవండి, గూగుల్లో చదవండి, ఏమేమి నిర్మాణంలో కొన్ని లోపాలు జరిగినా ఆ లోపాలను సవరిస్తారు. సవరించడం అనేది ప్రాజెక్టు నిర్మాణం ఎవరైతే చేసారో ఆ సంస్థ మీద ఉంటది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేటప్పుడు 3 దఫాలు జరుగుతుంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఆ నిపుణులు ఏం రిపోర్ట్ ఇస్తారో చూస్తారు. చూసిన తర్వాత కేంద్ర జల సంఘం చెప్తుంది. కేంద్ర జల సంఘంతో పాటుగా వ్యాప్కో అనే సంస్థ కూడా కేంద్రంలో ఉన్నది, వాళ్ళు సర్వే చేస్తారు. ఆ సర్వే ప్రకారం నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం సంబంధించి ఒక ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇస్తాం. ఎల్ఎన్టీ ప్రాజెక్టు, ఎల్ఎన్టీ ఇక్కడదా దేశంలో అనేక రకాల ప్రాజెక్టు నిర్మించింది ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ అనేది. కాబట్టి ఇలా ఒక అంశాన్ని వేరే తీసుకొని మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం దోషిగా చూపెడుతూ కేసీఆర్ గారి పరిపాలన మొత్తం కూడా అస్తవ్యస్తమైనట్టు ప్రజలకు చెడు అభిప్రాయాన్ని ఇవ్వడమే తప్పని చెప్తాను నేను. ఓకే, మీరు అంటున్నారు కదా మేడిగడ్డ ఏదైతే ఆ పిల్లర్లో జరిగిన లోపాలు ఏంటి, ఆ పిల్లర్ ఎక్కడ జరిగింది ఏది అనేది ప్రభుత్వం మీ దగ్గర ఉంది, నిపుణుల దగ్గర మీ దగ్గర ఉన్నారు. సిట్టింగ్ చేస్తే విచారణ చేయండి, దోషులను శిక్షించండి. ఏం జరిగిందో చెప్పకుండా కేసీఆర్ ప్రభని కేసీఆర్ దిట్టు కాదు కదా. ఇంకో అంశం కవిత గారు మేడం, కవిత గారు నేను ఏమంటున్నంటే కొత్తగా అంటే మేడం మొత్తంగా 19 లక్షల ఎకరాలేమో కొత్త ఆయకట్టు మేడం, 18,64,000 ఏమో పాత ఆయకట్టు మేడం. పాత ఆయకట్టు సంబంధించి మేము 17,08,230 ఎకరాలకు పునర్జీవ కాళేశ్వరం అనేటువంటి నీళ్ళ ద్వారా SRSP 1, SRSP 2 నిజాం సాగర్ సంబంధించినటువంటి దిగువ మేనేజ్ జలాశయాల కింద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులకి పునర్జీవ పథకం ద్వారా 17,08,230 ఎకరాలకు కేసీఆర్ గారి యొక్క ప్రతిభతోటి కేసీఆర్ గారు చేసిన ఆలోచనతోటి అనే అంశాలు చెప్తాను. మొదటి పాయింట్. రెండో అంశం 456 చెరువులకు నీరందించి 39,140. మల్లేష్ గారితో కూడా మాట్లాడదాం. బాలరాజు గారు మల్లేష్ గారితో కూడా మాట్లాడదాము. SRSP 1 యాక్చువల్ గా ఈ లెక్కలన్నీ కూడా శ్వేతపత్రంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కూడా వచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి. అందుకే మల్లేష్ గారితో కూడా మాట్లాడదాం, మనకి టైం కూడా తక్కువ ఉంది. ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకుంటే ప్రజలు ఊరుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇలా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటి, రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి, కాంగ్రెస్ పాత్ర ఏంటి, టీఆర్ఎస్ పాత్ర ఏంటి, కేసీఆర్ నాయకత్వం ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ గా మళ్ళీ ఆ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బాలరాజు గారు, రాజకీయాల గురించి ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మల్లేష్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా అయితే మనకి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక నినాదంతో వచ్చింది. అందులో నీళ్లు, నిధులలో ఈ ప్రాజెక్టుల అంశం చాలా కీలకంగా ఉంటుంది. సో ఇప్పుడు రీడిజైన్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రీడిజైన్ చేయడంలో తప్పు లేదు, కాకపోతే ఏంటంటే అది ఆర్థికపరమైనటువంటి అంశాలతోటి కూడుకున్నది కనుక కాంట్రాక్టర్కు కొంత సర్టెన్ టైం అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ లోపు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాంట్రాక్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు కాంట్రాక్టర్ది లోపమా ఇంజనీర్ల లోపమా అనేది తేలాల్సింది ఇప్పుడు ఉంది. పక్క ఎల్ఎన్టీ తప్పున్నది. ఎల్ఎన్టీ మాట మార్చిన తీరుని చూస్తే 100% ఎల్ఎన్టీదే. ఎందుకంటే అక్టోబర్లో మేము అది రెక్టిఫై చేసి మేము కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పారు. అది ఏమన్నా మాదే బాధ్యత అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సంబంధం లేదని మాట్లాడారు. మళ్ళీ ఏంది అని అంటే లేదు చూద్దామంటున్నారు. అంటే ఈ మాట మార్చే ధోరణి కొంత ఇబ్బంది, అంటే వాళ్ళు ఏదో ఎస్కేప్ అవుతున్నటువంటి సందర్భం అవపడుతున్నది. అప్పుల కాడికి వస్తే సుజాత గారు చెప్తున్నారు అప్పులు అంటే ఈరోజు సుజాత గారు తెలవాల్సింది, బాలరాజు వినాల్సింది, ఈ కేసీఆర్ మంచోడే కానీ లోకల్ లీడర్లు వెధవలు ఉన్నారు, వాళ్లకు ఓటేయద్దు అనే దాని మీద ఇవాళ కాలువ సుజాత ఫైర్ బ్రాండ్ సుజాతకు ఇవాళ అవకాశం ఇచ్చింది. అట్లనే ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అవునన్నా కాకుండా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ విషయంలో ఎవరు ఇది అయ్యేది లేదు.
ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే రాజకీయాలు మాట్లాడాలి కనుక ఏదో ఒకటి మాట్లాడే అంశంనే దాంట్లో చేస్తూ ఉంటారు తప్ప అందులో ఉద్దేశము కేసీఆర్ కాడ ఎక్కడ ఎవరు ఇది కారు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ వ్యూహకర్తగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈ ఎలక్షన్లో మాత్రము స్పష్టంగా ఫెయిల్ కావడానికి నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకొక 2-3 అంశాలు ఉన్నాయి. అవి అందరికీ తెలియని కాదు. అంటే లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేలు కూడా బాగా కలిసి వచ్చినట్టే కాంగ్రెస్కి. ఎందుకంటే 25-30 మంది వీళ్ళని మారురో నాయన 3-4 ఏళ్ళ నుంచి చెప్తే కూడా మారవకుండా వాళ్ళని పెట్టినటువంటి సందర్భం నీకు స్పష్టంగా. ఎందుకంటే 8 ఓట్ షేరింగ్ తేడా ఉందండి. ఆ 1.8 షేరింగ్ పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. ఇప్పుడు మీకు గొప్ప విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది 5 రాష్ట్రాలలో జరిగితే 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈడ గెలిచింది కాంగ్రెస్ కాదు, రేవంత్ కాంగ్రెస్ గెలిచింది. అది గమనించాలి. రేవంత్ వ్యూహం ఇక్కడ పనిచేసింది. ఈడ మనకు బీఆర్ఎస్ తప్పిదము వాళ్ళకి కలిసి వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. తర్వాత అప్పులు అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చేయాలంటే అప్పులు కావాలండి. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశం లాంటిదే అప్పులలో నెంబర్ 1లో ఉన్నది. సేమ్ టైం అభివృద్ధిలో కూడా ఉన్నది. అంటే అప్పులు చేయాలంటే కంపల్సరీ అభివృద్ధి చేయాలంటే అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే సుజాత గారు చెప్తా ఉన్నారు కర్ణాటక వాళ్ళ రాష్ట్రమే కదా, మొన్నటి వరకు రాజస్థాన్ వాళ్ళదే కదా, మరి వాళ్ళది కూడా తెలంగాణ కంటే ముందు ఇంకా పై స్థాయిలో వాళ్ళ ర్యాంకులో ఇదైనా 23వ స్థానంలో ఉన్నది, కానీ అది ఇంకా ముందు ఉన్నది. అంటే నేను అనేది ఎందుకు అప్పులు చేసింది? అభివృద్ధి కొరకే చేసింది. మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మనం ఏం చేస్తాము, మనం ఎట్లా జనరేట్ చేసుకుంటాం అనేది పబ్లిక్ చెప్పాల్సినటువంటి. ఇప్పుడు సుజాత గారికి రేవంత్ రెడ్డి గారికి పెద్ద టాస్క్ ఉంది. ఏదంటే మనకు 6 గ్యారంటీ అమలుకు ఎన్ని కోట్ల అప్పులు చేస్తే ముంగడి పడుతుంది నీకు. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులది నిలబెట్టుకోవాలి. అంటే తెలంగాణ నిధులు నియామకాలకు 3 అంశాలు. ఇప్పుడు నీళ్ళది సమస్య వచ్చింది, నియామకాలు మేము ఏడాదికి 2 లక్షలు చేస్తామని చెప్పారు. తర్వాత నిధులు జనరేట్ చేసుకోవడానికి మనం ఈ తెలంగాణ ఏదో జరిగింది అంటే అప్పులు ఇచ్చేటోడు ఇయ్యడు కదండి. ఇప్పుడు మనము టిప్ టాప్ జర మంచిగా కనిపిస్తేనే జర షోపు టప్పు ఉండి పబ్లిక్ మెసేజ్ పోతేనే అప్పులు పుడతాయి. అది మీకు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తే నేను మా దాంట్లోనే అంటే మా రెడ్డిస్లనే మేము బలంగా ఉంటేనే రాణిస్తారు, లేకపోతే రారు అనే పద్ధతులు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ బలంగా అవపడాలి. మనము ఇక్కడ బదనాం చేసే ప్రోగ్రాం కాకుండా దాన్ని రెక్టిఫై చేసుకుంటా ఇప్పుడు బీఆర్ఎస్ను మనం స్వాగతించాల్సింది ఎక్కడంటే ఇప్పుడు అక్రమాలు జరిగితే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పారు, వీళ్ళు ఆదేశించారు. చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కారు అనేది తెలుసు. ఇప్పుడు దాని గురించి చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే లొంగిపోయిన కాల్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు పాత పోలీసింగ్ రావద్దు ఇక్కడ మనకు ఇటువంటి సిస్టమ్ ఏంటంటే ఒక్కసారి మనం ఒక దానికి స్టికప్ అయి ఉండాలి దానికి. కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టు ఇప్పుడు పెద్ద నీళ్ళ సమస్య వచ్చింది, నిధుల సమస్య ఉన్నది, నియామకాల సమస్య. అంటే ఇప్పుడు 14 ఏళ్ళు కేసీఆర్ పోరాటం చేసి 10 ఏళ్ళు పాలించింది ఒకవైపు అయితే, ఇప్పుడు మళ్ళీ సేమ్ అటువంటి ఎజెండా మీదనే ముంగడికి వచ్చిర్రు. వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని అధిగమించాలంటే కొంత ముందు చూపుతోటి పోవాలి. మరి అప్పులు చేయకుండానైతే అభివృద్ధి అనేది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది మనం చూస్తూ ఉంటాం. ఎస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, బాలరాజు గారు. మళ్ళీ మనం మేడిగడ్డ సందర్శన తర్వాత వచ్చేటువంటి డెవలప్మెంట్స్, హైకోర్టు ఏం చెప్తుంది, వీటన్నిటికి సంబంధించి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మల్లేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా అనాలిసిస్ అందించినందుకు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిస్కషన్స్. డెవలప్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.